The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Ecclesiastes 12:1, all of us. ప్రసంగి 12వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. Remember now thy creator in the days of the youth. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. In Telugu, in your childhood it is written, that is far better, but in your youth at least. మరి తెలుగులో అయితే బాల్య దినమందు మంచిదే, అయితే కనీసం మన యవ్వన ప్రాయములో అయినా సరే. Yes, we have to remember our creator. కాబట్టి మన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. As you know, the wisest man ever lived, he is giving a wonderful suggestion. Remember thy creator when you are in your young age. మరి జ్ఞాని ఈ యొక్క మాట రాస్తున్నాడు. మరి నీ బాల్య దినములందే నీ యవ్వన ప్రాయముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. Why it is so? ఎందుకు అట్లా? Because every day we live, we grow one day older, isn't it? మరి అనుదినము కూడా మనం జీవిస్తున్నప్పుడు ఒక దినము మరి వృద్ధాప్య దిశగా ప్రయాణం చేస్తున్నాం. We cannot be younger forever, isn't it? మరి ఎప్పుడు కూడా యవ్వనస్తులుగా ఉండలేం. Example, ఉదాహరణకి you can see me before you. అన్న చూడొచ్చు ఇంతకు ముందు. Yes, once upon a time I was a young man. ఒకానొకప్పుడు అన్న యవ్వనస్తులుగా ఉన్నాడు. Yes, everybody you should believe it. మరి అందరూ కూడా మీరు నమ్మాల్సిందే. Yes, but forever we cannot be young. మరి చిరకాలము యవ్వనస్తుల్లా ఉండలేం. Growing older day by day is not in our control. మరి అనుదినము ఎదుగుతూ ఉండడం అనేది అది మన అధీనములో లేదు, isn't it? అవునా? Yes, we cannot make ourselves younger and that is not in our control. మరి మనల్ని మనము యవ్వనస్తులంగా చేసుకోలేం, అది మన అదుపు చేదాన్ని, అది మన అధీనంలో లేదు. But how to live each day, అయితే choosing that is 100% in our control. అయితే అనుదినం ప్రతి రోజు కూడా ఏ విధంగా జీవించాలో కోరుకోవడం అనేది 100% మన స్వాధీనంలో ఉంది. The choice is in our hands. మరి ఆ యొక్క కోరిక మరి మనం కోరుకోవచ్చు. That's why out of his wisdom the wise man Solomon is telling, the best thing is remember thy creator when you are still young. అందుకని జ్ఞాని అయిన సొలొమోను తన జ్ఞానాన్ని బట్టి ఏం రాస్తున్నాడంటే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. Why should we remember God? మరి ఎందుకు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి? Is the basic question. ఇదెంతో ప్రాథమిక ప్రశ్న. Why should we remember God? ఎందుకు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి? The simple answer is, మరి సులువైన జవాబు ఏంటంటే he is our creator. ఆయన మన సృష్టికర్త. He knows everything about you. నీ గురించి సమస్తం ఎరిగి ఉన్నాడు. And nobody knows anything about you. He knew everything about you. మరి ఎవరికి కూడా నీ గురించి తెలియదు, అయితే ఆయనకు అన్ని నీ గురించి తెలుసు. Not only that, అంత మాత్రమే he has sent you to this world with a purpose. ఒక ఉద్దేశంతో ఈ లోకానికి నిన్ను పంపించాడు. Not to roam in Golconda Chaurasta as a vagabond. ఏదో గోల్కొండ చౌరస్తాలో దేశ దిమ్మరిగా తిరగడానికి కాదు. With a purpose God has sent you to this world. ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు. He has a plan, he has a purpose for your life which you do not know. మరి నీకు తెలియని ప్రణాళిక, ఒక ఉద్దేశము దేవునికి తెలుసు. So that's why you have to remember the creator. అందుకనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. And not only that, అంత మాత్రమే కాదు, as young people, మరి యవనస్తులుగా as many people will say, అనేక మంది అంటారు young people are the future church, isn't it? మరి యవనస్తులు భవిష్యత్తు యొక్క సంఘమై ఉన్నారు. Because in the world people will say నేటి బాలలే రేపటి మరి లోకస్తులు ఏమంటారు? నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. రేపటి పౌరులే ఎల్లుండి ముసలోడు. రేపటి పౌరులే ఎల్లుండి ముసలోడు. సో నేటి బాలలే రేపటి పౌరులు. కానీ నేటి బాలలే రేపటి పౌరులు. In a similar way, అదే రీతిలో yes, today's youth is tomorrow's church. మరి ఈ దినంలో ఉండే యవనస్తులు రేపటి దినం సంఘమై ఉన్నారు. That is only a part of the truth. అది సత్యములో ఒక భాగం That మాత్రమే. is only one side of the coin. అది నాణానికి ఒక వైపు మాత్రమే. Not only they are the future church, but also they are the active part of today's church.
మరి వారు భవిష్యత్ సంఘం మాత్రమే కాదు, నేటి దినములో ఉన్న సంఘములో ఎంతో చురుకుగా పనిచేసేవారు కూడా. Without the young people, there won't be any future church, isn't it? The future church will die. మరి యవనస్తులు లేకుండా భవిష్యత్తులో సంఘం ఉండదు, మరణిస్తుంది. This is the problem in the Western countries. మరి పాశ్చాత్య దేశాల్లో ఉండే సమస్య ఇది. As I often share, మరి ఎప్పుడు నేను పంచుకుంటాను, if you go to America, అమెరికా దేశానికి వెళ్తే the people who are attending the local churches, almost 75 to 80% of the attendance is old people plus 65. మరి ఆ స్థానిక సంఘానికి హాజరయ్యే వారిలో దాదాపు 75 నుంచి 80% వరకు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వారే. Very old people. ఎంతో వృద్ధులు వాళ్ళు. Their longevity is more, even 70, 80, 90 years old. వారు అక్కడ బ్రతికే జీవితం చూస్తే 70, 80, 90 సంవత్సరాలు బ్రతుకుతారు. The churches are filled with old people. ఆ సంఘాలన్నీ కూడా వృద్ధులతో నింపబడ్డాయి. That's why there is a big question mark there. అందుకని అక్కడ ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు. Why some of the churches are being sold to mosques or even for some temples? మరి అనేక మందిరాలు, బిల్డింగ్లు మరి దేవాలయాలకు, మసీదులకు అమ్మబడుతున్నాయి అక్కడ. If you see some of these Western countries, మరి పాశ్చాత్య దేశాలు చూస్తే even in the central Chicago, మరి షికాగో పట్టణంలో మధ్య భాగంలో కూడా some of these churches they are sold to Hindu temples. మరి కొన్ని మందిర బిల్డింగ్లను హిందూ దేవాలయాలకు అమ్మేశారు. So much hope the people in the past they have constructed them. ఎంతో గొప్ప నిరీక్షణతో గతంలో దాన్ని నిర్మించారు. Oh, these churches will be filled with the people, young people, many will attend. With so much hope, prayerfully they have constructed. ఎంతో ప్రార్థనా పూర్వకంగా నిరీక్షణతో ఈ సంఘాలన్నీ కూడా యవనస్తులతో ఎంతో మందితో నింపబడతాయని నిర్మించారు. But today when we see the sad situation, అయితే ఈ దినాన విచారకరమైన పరిస్థితి చూస్తే many young people are not coming to the church. అనేక మంది యవనస్తులు మందిరానికి They రావట్లేదు. are attracted by atheism there. మరి అక్కడ నాస్తికత్వానికి ఆకర్షితులవుతున్నారు. There is no God. దేవుడే లేడు. No God. దేవుడు లేడు. So they are attracted by atheism. కాబట్టి నాస్తికత్వానికి If ఆకర్షితులవుతున్నారు. at all some young people are going to the church, means they are attracted by the prosperity gospel. మరి కొంతమంది యవనస్తులు దేవుని మందిరానికి వెళ్తున్నారంటే ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే అభివృద్ధి చెందించే సువార్తకు If you believe ఆకర్షితులవుతున్నారు. Lord Jesus Christ, okay, you will get a job. Yes, If you believe Lord Jesus Christ, you will get a car. If you believe Lord Jesus Christ, you will get health or good wife or good husband or children. Like this prosperity gospel. మరి ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మంచి ఉద్యోగం, మంచి భార్య, భర్త, లేకపోతే మంచి బిల్డింగ్, లేకపోతే మంచి కారు దొరుకుతుంది. ఈ యొక్క సువార్తకు ఆకర్షితులవుతున్నారు. మంచి భార్య, మంచి భర్త నమ్మకండి, నీతిమంతుడు ఒక్కడు లేడు. నీతిమంతుడు ఒక్కడు లేడు. What the Bible says. బైబిల్ చెప్తుంది అది. నీతిమంతురాలు కూడా ఒక్కడు లేరు. నీతిమంతురాలు కూడా ఒక్కరు లేరు. Okay. See, the prosperity gospel they are attracted. కాబట్టి వృద్ధి కలిగించే సువార్తకు They ఆకర్షితులవుతున్నారు. are attracted by the materialistic thing. మరి కనబడే వస్తువుల విషయానికి వాటి వైపుగా God ఆకర్షితులవుతున్నారు. is not telling I will not give you a job. ఇవన్నీ ఉద్యోగం ఇవ్వనని దేవుడు చెప్పట్లేదు. God is not telling I will not give you a car. కారు ఇవ్వనని దేవుడు చెప్పట్లేదు. God is not telling I will not give you wife or husband or children. మరి భార్య, భర్త లేదా పిల్లల్ని నేను ఇవ్వనని దేవుడు But చెప్పట్లేదు. what the Lord is telling, అయితే ప్రభు ఏం చెప్తున్నాడు? seek the kingdom of God and His righteousness first, and all these things will be automatically added. మొదట దేవుని రాజ్యం నీతిని వెతుకుడప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడునని చెప్తున్నాడు. See, no loving father wants their children poor or vagabonds. మరి ఏ తండ్రి అయినా సరే ప్రేమించే తండ్రి తన పిల్లలు దేశ దిమ్మరులుగా ఉండాలని దేవుడు కోరుకోడు. No father will desire it. మరి ఏ తండ్రి ఆ విధంగా Our కోరుకోడు. heavenly Father is more loving than any earthly father. మరి ఈ భూ సంబంధమైన ఏ తండ్రి కంటే కూడా పరలోకపు తండ్రి ఎంతో ప్రేమ కలిగిన The వాడు. Lord will give all these things. ఇవన్నీ దేవుడు ఇస్తాడు. God may not give what all you ask. నువ్వు ఏదైతే అడుగుతావో దేవుడు ఇవ్వకపోవచ్చు, అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు. అడుగునవన్నీ ఇవ్వకపోవచ్చు. But what all are necessary, surely God will give. ఏదైతే అవసరమో తప్పకుండా దేవుడు ఇస్తాడు. But today in the Western countries, అయితే ఈ దినాన పాశ్చాత్య many దేశాల్లో young people are attracted by this prosperity gospel. మరి ఎంతో మంది యవనస్తులు ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ వైపుగా ఆకర్షితులవుతున్నారు. That's why there is a big question mark about the future church of the Western countries. అందుకనే పాశ్చాత్య దేశాలలో ఆ సంఘం విషయంలో ఒక పెద్ద ప్రశ్న ఉంది ఇప్పుడు. Not only that, అంత మాత్రమే there are so many problems they are facing. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. Even we also. మరి మనము కూడా This afternoon, this evening, ఈ సాయంకాల సమయంలో yes, David faced Goliath in his life.
మరి దావీదు ఏ విధంగా అయితే తన జీవితంలో గొలియాతును ఎదుర్కొన్నాడో, When he was a young man, మరి యవనస్తుడిగా ఉన్నప్పుడు he faced Goliath. మరి గొలియాతును ఎదుర్కొన్నాడు. Even Daniel, మరి దానియేలు కూడా, even Joseph, మరి యోసేపు they కూడా faced so many giants in their lives when they were young people. మరి వారు యవనస్తులుగా ఉన్నప్పుడు వారి జీవితాల్లో ఎంతో గొప్ప శూరులను వారు ఎదుర్కొన్నారు. Yes, even you and I, మరి నేను కూడా surely we will be facing problems. తప్పకుండా మనం సమస్యలను ఎదుర్కొంటాం. Don't get discouraged and don't be far away from God. మరి దేవునికి దూరంగా లేకపోతే నిరుత్సాహపడకండి ఆ సమయంలో. Even in the life of Moses, when we see, మరి మోషే జీవితాన్ని కూడా చూస్తే what is the problem? సమస్య ఏంటి అక్కడ? His problem is a single parent problem, isn't మరి it? సమస్య ఏంటంటే మరి ఒక తల్లి తల్లి మాత్రమే ఉంది. మరి తల్లి మాత్రమే ఉంది. Yes, she was asked to come to the palace. మరి ఆ యొక్క అంతఃపురానికి ఆమెను పిలిచారు ఆమెని. That is a problem. అది సమస్య. Moses' life is a wonderful life. మరి మోషే జీవితం అద్భుతమైన జీవితం. He faced all the problems, but he conquered all of them. అన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు కానీ అన్నిటిని జయించాడు. I think sometime back I was telling, ఇంతకు ముందు చెప్పినట్టున్నాను, no other child among the Israelites are having the same birthday of Moses. మరి మోషే పుట్టుక దినము, ఆ దినము వేరే ఇశ్రాయేలు వేరే ఏ పిల్లలకు కూడా ఆ జన్మదినం లేదు. పిల్లవాడికి, మరి ఏ పిల్లవాడికి కూడా లేదు. because Pharaoh has given a commandment. ఎందుకంటే ఫరో ఒక ఆజ్ఞ జారీ చేశాడు. Kill the male children and let the girl children live. మరి ఆడపిల్లలను జీవించనివ్వండి, మగ పిల్లలందరినీ చంపమన్నాడు. So on that day, మరి ఆ దినాన maybe some young children must be born boys. మరి బహుశా అనేక మంది మరి మగ పిల్లలు జన్మించుంటారు. All are killed అందరూ చంపబడ్డారు except Moses. మోషే తప్ప. Moses' birthday is a unique birthday. మరి మోషే యొక్క జన్మదినము, పుట్టుక దినము అసమానమైనది. On that day, no other Israelitish boy, of course they may be born but they are not alive. మరి ఆ దినాన ఇశ్రాయేలు మగ పిల్లలు జన్మించుండొచ్చు కానీ మరి వారు సజీవులుగా లేదు. So in a mysterious way, మరి ఎంతో మర్మయుక్తమైన రీతిలో death was like Goliath before Moses. మరి మోషే ముందు మరణం అనేది గొలియాతు వలె ఉంది. God protected because of the faith of his parents. మరి తన తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు భద్రపరిచాడు. Also sometime back I was telling, ఇంతకు ముందు చెప్పాను, yes, after 3 months, మరి 3 నెలల తర్వాత what the mother has done, మరి తల్లి ఏం చేసింది? kept that little child in the ark of pulverization, in the small box, మరి ఆ యొక్క చిన్న పెట్టెలో, మరి జమ్ము పెట్టెలో ఆ బాలుని పెట్టింది. and put that little child in the river Nile. మరి ఆ యొక్క బాలుడిని, శిశువుని ఆ యొక్క నైలు నదిలో పెట్టింది. The river Nile is famous for crocodiles. మరి నైలు నదిలో ఎక్కువగా ముసళ్ళు ఉంటాయి. Full of crocodiles. అన్ని ముసళ్ళే. మొసలి. Yeah. So full of crocodiles. మరి మొసళ్ళు ఉంటాయి. So everywhere danger. మరి ఎక్కడ చూసినా ప్రమాదమే. By seeing the small box, any crocodile can come and swallow Moses as a breakfast. మరి ఆ యొక్క పెట్టె చూసి ఏ మొసలైనా వచ్చి మరి మోషేను తినొచ్చు. See how God intervened in the life of Moses. మోషే జీవితంలో ఏ విధంగా మరి దేవుడు కలగజేసుకున్నాడు. Nile river is a big river. మరి నైలు నది చాలా పెద్దది. Everywhere crocodiles are there. ఎక్కడ చూసినా మొసళ్ళు ఉన్నాయి. But in the whole of that river, అయితే ఆ నదంతట్లో చూస్తే in all those kilometers, అన్ని కిలోమీటర్లు పొడుగా ఉంది. only one place there are no mussels. మరి ఒక్క చోట మాత్రమే మొసళ్ళు లేవు. Where? ఎక్కడది? Where the king's daughter is taking bath. ఎక్కడైతే రాజకుమార్తె స్నానం చేస్తుందో అక్కడ. You can imagine. మనం ఊహించుకోవచ్చు. All meshes, iron meshes are kept there. అక్కడ అన్ని ఇనుముతో చేయబడిన ఆ యొక్క మెషెస్ అక్కడ పెట్టబడ్డాయి. No crocodile, not even no fish can come there. మరి అక్కడ మొసలి కాదు కదా, ఒక చేప కూడా రాలేదు. A frog cannot come. ఒక కప్ప కూడా రాలేదు. So where is the question of a frog coming? కాబట్టి ఒక మొసలి రావడం సమస్య లేదు. So it is a highly protected area. కాబట్టి అది ఎంతో భద్రపరచబడిన వలయముగా ఉంది అక్కడ. Death also in the river was like Goliath to Moses. కాబట్టి ఆ యొక్క నదిలో మోషేకి మరణము కూడా గొలియాతు వలె ఉంది. But their parents were connected to the throne of grace all the time. అయితే వారి యొక్క మోషే యొక్క తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కూడా కృపా సింహాసనం వైపుగా చూస్తా In ఉన్నారు. the most safest place in the midst of danger. మరి ప్రమాదములో కూడా ఎంతో భద్రతా వలయముగా All ఉన్నారు. around danger is there. చుట్టుపక్కలంతా కూడా చుట్టూ మరి ఎంతో ప్రమాదం ఉంది. At the time of his death, birth, all around death is ruling.
మరి ఆయన జన్మించిన సమయంలో అంతటా కూడా మరణం ఏలుతుంది. Yes, if you are a child of God, నీవు దేవుని బిడ్డవైతే, when you are connected to the throne of God, దేవుని కృపా సింహాసనముకు నువ్వు చేరుకుంటే, when you are praying like that, ఆ విధంగా నువ్వు ప్రార్థిస్తుంటే, in a mysterious way, as David killed Goliath, you also can remove the Goliath in your life. మరి అద్భుతమైన రీతిలో దావీదు గొలియాతుని చంపాడు, అదే రీతిలో నీ జీవితంలో కూడా నువ్వు గొలియాతుని చంపొచ్చు. In the most safest place, secure place, in the palace he was brought up. మరి అతను అంతఃపురములో ఎంతో భద్రతతో కూడిన స్థలములో అతను పెరిగాడు. Yes, he became the son of Pharaoh's daughter. అతను ఫరో కుమార్తె యొక్క కుమారుడయ్యాడు. Later he became a great leader. తర్వాత ఒక గొప్ప నాయకుడయ్యాడు. When God wants to prepare you as a great leader, surely great problems, great Goliaths will be there. మరి దేవుడు నిన్ను ఒక గొప్ప నాయకుడిగా సిద్ధపరచాలనుకున్నప్పుడు తప్పకుండా గొప్ప గొలియాతులు, గొప్ప సమస్యలు వస్తాయి. In the government also, మరి ప్రభుత్వంలో కూడా when you are recruited for a higher post, ఒక ఉన్నతమైన స్థానము కోసము నిన్ను అక్కడ వాళ్ళు రిక్రూట్ చేసుకున్నప్పుడు then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? The training will be very tough. ఆ యొక్క తర్బీదు చాలా కఠినంగా ఉంటుంది. Suppose if you are recruited as an officer in the army or in the police, ఒకవేళ పోలీసులో గాని సైన్యంలో గాని ఒక ఆఫీసర్ గాని తీసుకున్నారు, almost for 9 months to 1 year they will give very rigorous training. మరి 9 నెలల నుంచి సంవత్సరం పాటు ఎంతో తీవ్రమైన అక్కడ మరి ట్రైనింగ్ ఉంటుంది. Why? ఎందుకు? Because you are destined to a very higher post. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానానికి నువ్వు తీసుకునబడ్డావు. If you are recruited as an attender, ఒక అటెండర్ గాని తీసుకుంటే there won't be any training for it. అక్కడ ఏం తర్బీదు ఉండదు. Why? ఎందుకు? The post is not higher. అంత పెద్ద ఉన్నతమైన ఉద్యోగం కాదు. You need not use your brain there. అక్కడ నీ మెదడు ఉపయోగించాల్సిన అవసరమే లేదు. మెదడు ఉపయోగించే పని ఉంటే ఆ పోస్టే కాదు, పెద్ద పోస్టే వచ్చింది. మెదడు ఉపయోగించే పని ఉంటే పెద్ద పోస్ట్ ఇచ్చిండేవారు. So brothers and sisters, కాబట్టి సహోదర when సహోదరి, you are recruited for a higher position, when God is having higher plans for your life, the way will be very very narrow. మరి దేవుడు నీ జీవిత పక్షంగా ఉన్నతమైన తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క మార్గము కురచగా ఉంటుంది, ఇరుకుగా, మరి ఇరుకుగా ఉంటుంది. నన్ను అనుకుంటా, నువ్వు పొడుక్కున్నావు నన్ను కొరసగంటావుగా, ఇరుకుగా ఉంటుంది. సో ఇట్ విల్ బి వెరీ నారో. అదెంతో ఇరుకుగా ఉంటుంది. It will be a very tough job. అదెంతో కఠినమైన ఉద్యోగం. Moses was facing all the time death after death situation. మరి మోసే ఎప్పుడు కూడా మరణం తర్వాత మరణం అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. Even in the life of Joseph, మరి యోసేపు జీవితంలో completely the home of Jacob was a dysfunctional home. మరి యాకోబు యొక్క కుటుంబము అది సంపూర్ణంగా చెల్లా చెదరు చేయబడిన కుటుంబం లాగుంది. With one wife it is very difficult to live under a roof. మరి ఒక భార్యతో ఒక ఇంట్లో జీవించాలంటే కష్టం. Isn't it? అవునా? That's why ఆ పని ఉంది ఈ పని ఉందని బయటికి వెళ్ళిపోతుంది. అందుకని ఈ పని ఆపుందని బయటికి వెళ్ళిపోతుంది. So 4 wives. 4 భార్యలు. Even own sisters are not in unity. మరి సహోదరులు కూడా own sisters Leah and Rachel, లేయా రాహేలు కూడా వారు ఏక మనసుతో లేరు. even he himself is a very deceitful man, Jacob. మరి యాకోబు కూడా తను ఎంతో మోసం చేసే వ్యక్తి. And what about Reuben? రూబేన్ సంగతి ఏంటి? What type of sin he has committed? అతను ఎలాంటి పాపం చేశాడు? What about Simeon and Levi? మరి షిమియోను లేవి సంగతి How they ఏంటి? killed the people of Shechem village when they have spoiled Dinah, their own sister. తన స్వంత సహోదరి దీనాను పాడు చేసినప్పుడు షెకెం ప్రజలను ఏ విధంగా వారు చంపారు? What about the life of Judah? మరి యూదా జీవితం సంగతి What he ఏంటి? has done with his own daughter-in-law? తన స్వంత కోడలితో ఏం చేశాడు? And what about the other children? మరి ఇతర పిల్లల సంగతి It is ఏంటి? the highly dysfunctional home, the home of Jacob. మరి యాకోబు యొక్క కుటుంబము ఎంతో చెల్లాచెదరైపోయిన కుటుంబం అది. But finally, అయితే చివరిగా yes, Joseph conquered all these problems in his life. మరి యాకోబు తన జీవితంలో ఈ సమస్యలు అన్నిటిని కూడా జయించాడు. What a wonderful man of God he is. మరి అంత గొప్ప దైవజనుడు అతను. So by seeing the problems around you, don't think that all Goliaths are around me. If you are looking unto the Lord, he will enable you to jump over there. మరి మన చుట్టూ గొలియాతులను చూసి మరి అన్ని గొలియాతులు నా వైపే ఉన్నాయి అనుకోకుండా ఎప్పుడైతే యేసు వైపు మనం చూస్తామో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. Yes, we must be in touch with the throne of grace. మరి కృపా సింహాసనంతో ఎప్పుడు కూడా మనం దాని దగ్గర ఉండాలి. What about Timothy? తిమోతి సంగతి ఏంటి? He is a wonderful man of God, we all know. మరి అద్భుతమైన దైవజనుడు మనకు తెలుసు. As a young man, he became in charge of a very big church, Ephesus. మరి యవనస్తుడిగా ఒక పెద్ద సంఘం మరి ఎఫెసీ సంఘానికి బాధ్యత వహించాడు. Really a close associate of Apostle Paul. మరి అపోస్తలుడైన పౌలుతో ఎన్నో సన్నిహితంగా మెలిగాడు. Yes, Timothy overcame a divided home right from his childhood. మరి తిమోతి కూడా తన చిన్నతనం నుంచి కూడా మరి విడిపోయిన మరి ఇంటిలో నుంచి వచ్చాడు. See, father is a Greek. మరి తండ్రి ఏమో గ్రీకు దేశస్థుడు. And mother is a Jewish lady. మరి తల్లి ఏమో మరి యూద స్త్రీ. See, one of the parents is a Jew and the other is a non-Jew, means
people were calling them as Samaritans almost. మరి తల్లిదండ్రులలో ఎవరో ఒకరు యూదులు కాకపోతే ప్రజలు ఏమనేవారంటే వారు సమరయులు అనేవారు. Because when a Jewish girl marries a non-Jewish person, they used to treat that marriage as an illegal contact. మరి ఒకవేళ యూద మతపు స్త్రీ ఒకవేళ మరి అన్యుడిని కనుక వివాహం చేసుకుంటే మరి అది మరి అనైతిక సంబంధం అని చెప్పేవాళ్ళు. Probably everybody when they saw Timothy, they may be pointing their finger at Timothy. Oh, this boy, father is a Greek, mother is a Jew. They may be sarcastically speaking so many things. మరి బహుశా తిమోతిని చూసినప్పుడల్లా వ్యంగ్యంగా ఇప్పుడు అనుకునేవారేమో, మరి తల్లి ఏమో యూదురాలు, మరి తండ్రి ఏమో గ్రీకు దేశస్థులు, ఆ విధంగా ఎగతాళి చేసేవారేమో. That was a big problem to Timothy. మరి తిమోతికి అదొక గొప్ప సమస్య. Your problem may not be my problem may not be your problem, but if you are a child of God, everybody will have some Goliath in your life. మరి నీ సమస్య నా సమస్య కాకపోవచ్చు, నా సమస్య నీ సమస్య కాకపోవచ్చు, అయితే దేవుని బిడ్డలమైతే ప్రతి ఒక్కరి జీవితాల్లో గొలియాతులు ఉంటారు. Your problem may be a financial problem. నీ సమస్య ఆర్థిక పరమైనది. My Goliath may be health problem. నా యొక్క గొలియాతు ఆరోగ్యపరమైనది. Some other brothers, the family children may be big problem. మరి కొంతమంది సహోదరులకు మరి పిల్లల సమస్యగా ఉంటారు. So for some people the neighbors are a big problem. మరి కొంతమందికి పొరుగువారు సమస్యగా ఉంటారు. For some people Goliath is mathematics and for some people Goliath is English. మరి కొంతమందికి గొలియాత్ ఎవరంటే మ్యాథమెటిక్స్, కొంతమందికి ఇంగ్లీష్ గొలియాత్. 5 times they are failed only in mathematics, other things they are getting 90. మరి మిగిలిన సబ్జెక్ట్ లో 90% వస్తుంది కానీ మ్యాథమెటిక్స్ లోనే మరి 5 సార్లు ఫెయిల్ I may not be having your problem may not be my problem, but to go forward in our Christian life, surely some obstacles will be there. మరి నీ సమస్య నా సమస్య కాకపోవచ్చు, నా సమస్య నీ సమస్య కాకపోవచ్చు, కానీ క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా అడ్డంకులు ఉంటాయి. Luke was having problems. మరి లూకా కూడా సమస్యలు కలిగి ఉన్నాడు. He is not a Jew, అతను యూదుడు కాదు, but he was a good associate of Apostle Paul. అయితే అపోస్తలుడైన పౌలుతో ఎంతో సన్నిహితంగా మెలిగాడు. People say, the commentators say he is from Greek background. మరి వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే అతను గ్రీకు దేశానికి సంబంధించిన వాడు. That is almost he is from Gentile background. అంటే దాదాపు అన్య జనాంగానికి చెందినవాడు. But he conquered, overcame all those things. God has used him to write 2 very, very important books in the New Testament. అయితే అన్ని కూడా జయించి మరి నూతన నిబంధనలో 2 ప్రాముఖ్యమైన గ్రంథాలు రాయడానికి దేవుడు వాడుకున్నాడు. Especially as young people. మరి ప్రాముఖ్యంగా యవనస్తులుగా. And more obstacles will be there. అనేక అడ్డంకులు ఉంటాయి. For some of the people, మరి కొంతమందికి depressions. మరి ఎంతో నిరుత్సాహం, కృంగుదల. Always in a depressed mood only. మరి ఎప్పుడు కూడా కృంగిపోయిన స్థితిలోనే ఉంటారు. నాకే ఎందుకు అవుతుంది ఇలాగా? మరి నాకే ఎందుకు అవుతుంది ఇట్లా? Always depressed mood. మరి ఎప్పుడు కూడా కృంగిపోయిన స్థితిలో ఉంటారు. When we see some of the kinds of the people in Isaiah 40th chapter, మరి యెషయా 40వ అధ్యాయంలో కొంతమందిని చూస్తే and different kinds of lands are there. మరి కొన్ని రకరకాలైన మరి ఆ స్థలాలు, భూములు ఉన్నాయి. Some are mountains, మరి కొన్నేమో మరి కొండలు, some are valleys, మరి కొన్ని లోయలు, some are rough places, మరి కొన్ని కరుకు మరి స్థలాలు, some are crooked ways. మరి కొన్ని వంకర స్థలాలు. See all these things. While writing about the ministry of John the Baptist, Isaiah is prophesying. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క పరిచర్య గురించి రాస్తూ మరి యెషయా ప్రవచిస్తున్నాడు. See, all those places we can compare with people. మరి ఈ స్థలాలన్నీ కూడా ప్రజలతో మనం పోల్చొచ్చు. Some are like mountains. మరి కొంతమంది పర్వత శిఖరం వలె ఉంటారు, పర్వతం వలె ఉంటారు. And what does it mean? అర్థం ఏంటి? Fully proud. మరి ఎంతో గర్వం. ఏముండదు అక్కడ ఏముండదు. ఎవడో రోడ్డు మీదకి వచ్చి అంటున్నాడు, రోడ్డు మీదకి వచ్చి అట్లా అంటున్నాడు. దాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఇంగ్లీష్ నాకు తెలుగులో చెప్పాను. ఇంగ్లీష్ లో చెప్పలేదు, ఇంగ్లీష్ అనుకున్నాను. అన్నాడు ఇంట్లో చారు వేసుకుని తినొచ్చు, ఇంట్లో చారు వేసుకుని ఆ విధంగా అంటున్నాడంట. సంబడి ఆస్క్, ఎవరు అడిగారు ఎరా అట్లా అంటున్నావు ఏంటని అడిగితే ఆవిడ చికెన్ లో చాలా కారం వేసింది, ఆవిడ చికెన్ లో ఎక్కువ కారం వేసింది. ఇంట్లో తినొచ్చింది సారు, ఇంట్లో తినొచ్చిందేమో చారే, వీధిలో చెప్పేదేమో చికెన్. వీధిలో చెప్పి Some people are like that. కొంతమంది ఆ విధంగా ఉంటారు. Mountains. కొండల్లాగా ఉంటారు. ఏమరా ఎందుకు ఫెయిల్ అయిపోయావు? ఎందుకు ఫెయిల్ అయ్యామంటే ఏం చేస్తాం, దేవుడు సరిగ్గా తిట్టడం లేదు, దేవుడు సరిగ్గా తిట్టలేదంట. వీడు ఏమి రాయలేదు, తెల్లకత్తలాగా ఇచ్చేది. మరి ఏమి రాయకుండా అట్లా అదే రీతిలో ఇచ్చేసి వచ్చాడు. అసలు పెన్ను పట్టుకెళ్ళడో లేదో తెలియదు, అసలు పెన్ను పట్టుకెళ్ళాడో లేదో కూడా తెలియదు. వైట్ పేపర్ has given back to the invigilator and he is telling, పేపర్లు దిద్దుకోండి ఈ మధ్యలో తాగేసి వస్తున్నారంట. తెల్లగా ఆగుతాను అదే రీతిలో ఇచ్చాడు ఇన్విజిలేటర్. Some people are like that. కాబట్టి కొంతమంది అట్లా ఉంటారు. Very proud like mountains. కాబట్టి ఒక పర్వత కొండల్లాగా ఎంతో గర్వం. Some people
కొంతమంది are like valleys, లోయల్లా ఉంటారు. always in a depressed mood. ఎప్పుడు కృంగిపోయిన స్థితిలోనే ఉంటారు. ఎంత వర్షం కురిసినా ఒక చుక్క ఉండదు. ఎంత వర్షం కురిసినా ఒక చుక్క ఉండదు. ఏమిరా ఫెయిల్ అయిపోయినాడు చక్క తిరుగుతున్నాడు, నువ్వు పాస్ అయ్యావు కదా. ఫెయిల్ అయిపోయినాడు, బాగా తిరుగుతున్నాడు, నువ్వు పాస్ అయ్యావు కదా అంటే వై యువర్ ఫేస్ ఇస్ లైక్ దట్? ఎందుకు ఇట్లా పెట్టావు ముఖం? ఫస్ట్ క్లాస్ వస్తుంది అనుకున్నాను. ఫస్ట్ క్లాస్ వస్తుంది అనుకున్నా. ఫెయిల్ అయిపోయినాడు, హ్యాపీగా బిర్యానీ తింటున్నాడు బావర్చీలో. ఫెయిల్ అయిపోయినాడేమో బిర్యానీ తింటున్నాడు. This fellow is not coming out. మరి ఈ వ్యక్తి బయటికి రావట్లేదు. And some fellow he got first class. ఫస్ట్ క్లాస్ వచ్చింది. And even then the face is like that. అయినా ముఖం అట్లా పెట్టాడు. ఏమిరా why you got first class? ఫస్ట్ క్లాస్ వచ్చింది కదా, ఏమైంది? I expected school first. స్కూల్ ఫస్ట్ అనుకున్నా. Another district first or state first. జిల్లా ఫస్ట్, రాష్ట్రంలో ఫస్ట్. Always God will be giving to them always in a depressed mood. Depression may be a Goliath in some of their lives. మరి దేవుడు ఇస్తూ ఉంటాడు, అయినప్పటికీ కూడా వారి జీవితంలో ఎప్పుడు కృంగిపోయిన స్థానంలో. In some of their lives diseases are sometimes they are like Goliath. మరి కొంతమంది జీవితాల్లో రోగాలు గొలియాతు వలె ఉంటాయి. Sometimes some unexpected tragedies. మరి కొన్నిసార్లు ఊహించని పరిణామాలు జరుగుతాయి. Yes, somebody you are thinking that he will help you, suddenly he is gone. మరి ఎవరు మనకు సహాయం చేస్తారు అనుకుంటాం, మరి అంతలో వాళ్ళు ఉండరు. Or your father may be helping you, suddenly he is gone. మరి మన తండ్రి మనకు సహాయం చేస్తూ ఉంటారు, అయితే ఆయన మహిమలో విలువబడతారు. For some people some fears will be there in their hearts. మరి కొంతమందికి వాళ్ళ హృదయంలో భయాలు ఉంటాయి. Some people their inabilities. మరి కొంతమందికి అసమర్థత. Many times I tell to young people, అనేకసార్లు యవనస్తులు చెప్తారు, when they choose their career, వారి యొక్క ఉద్యోగ భవిష్యత్తు గురించి వారు ఆలోచించినప్పుడు what the parents will do, తల్లిదండ్రులు ఏం చెప్తారు? sometimes they will come to mistakes. కొన్నిసార్లు పొరపాట్లు చేస్తారు. Always they want to see you as a computer engineer. ఎప్పుడు కూడా కంప్యూటర్ ఇంజనీర్ గానే But చూడాలనుకుంటారు. actually you got very poor marks in mathematics. You are not good at mathematics. అయితే మ్యాథమెటిక్స్ నీకు సరిగా రాదు, తక్కువ మార్కులు వచ్చాయి నీకు. If they join you in some what can we say, social sciences like history or economics or something like that, అరే వేరే ఎకనామిక్స్, హిస్టరీనో అలాంటి దాంట్లో మనకు జాయిన్ అయితే surely you will get good marks. తప్పకుండా మంచి మార్కులు వస్తాయి. But sometimes what the parents will do, అయితే తల్లిదండ్రులు ఏం that చేస్తారు? fellow is a computer engineer, this fellow everybody is computer engineer, my son also must become computer engineer, but you got only 35 marks in mathematics. మరి పలానా వాళ్ళు కంప్యూటర్ ఇంజనీర్ అయ్యారు కాబట్టి నా కుమారుడు కూడా కంప్యూటర్ ఇంజనీర్ కావాలనుకుంటారు, కానీ కుమారుడికి ఏమో మ్యాథమెటిక్స్ లో 35 మార్కులు. Before joining any course, assess your capability first. కాబట్టి ఏ కోర్స్ లో జాయిన్ అవడానికంటే ముందు మరి మీ యొక్క సమర్థత ఏంటో చూసుకోండి. In which subject you are good, మరి ఏ సబ్జెక్ట్ మీకు బాగా వచ్చు, that is very important. అది చాలా ప్రాముఖ్యం. If not, what will happen? లేకపోతే ఏం జరుగుతుంది? After joining the course, ఆ కోర్స్ లో చేరిన always thinking about your inability, you will never complete the course. ఎప్పుడు కూడా మీ యొక్క అసమర్థతను జ్ఞాపకం చేసుకుంటూ ఆ కోర్సును పూర్తి చేయలేరు. Because you do not know a plus b whole square. How can you know a plus b whole cube? మరి a plus b whole square మీకు రాదు, a plus b whole cube ఎట్లా వస్తుంది? Power of 4. మరి పవర్ ఆఫ్ 4 మన పవర్ పోయే. All inability. అంత అసమర్థత. Yes, for some people because of the wrong decisions they make in their life. కాబట్టి కొంతమంది వారి జీవితాల్లో చేసే తప్పుడు తీర్మానాలను బట్టి They are like Goliath. వారు గొలియాతు వలె. For some people some temptations or some discouragement. మరి కొంతమందికి కొన్ని నిరుత్సాహాలు, శోధనలు ఉంటాయి. But అయితే stand up. మరి నిలబడాలి. Why? ఎందుకు? David stood like. మరి దావీదు ఆ విధంగా నిలబడ్డాడు. I'm not going to read, because time is running. It is always better to read the 1 Samuel 17th chapter. మరి మొదటి సమూయేలు 17వ అధ్యాయం చూద్దాం. Later you can read the battle between David and Goliath. మరి గొలియాతు దావీదుల యుద్ధము తర్వాత మీరు చూడొచ్చు అక్కడ. And this evening I want to share with you few secrets how you can be, how you can overcome Goliath like David. మరి దావీదు గొలియాతుని ఏ విధంగా అయితే జయించాడో మరి మనము కూడా మన జీవితాల్లో గొలియాతులను ఏ విధంగా జయించగలమో కొన్ని రహస్యాలు ఈ సాయంకాలం చెప్తాను. Undoubtedly every one of us who are sitting here, some Goliath is there in our life. సందేహం లేకుండా మనలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక గొలియాత్ ఉంది. Oh, that is fearing you. అది నిన్ను భయపెడుతుంది. There is a fear I cannot conquer that. మరి జయించలేని భయం ఒకటి ఉంది. Oh, the size is like a giant. మరి దాని యొక్క పొడుగు, దాని యొక్క కొలత చూస్తే ఒక పెద్ద ఆజానుభావుడిలాగా ఉంది. And not only that, అంత మాత్రం challenging you every day. అనుదినము కూడా నీకు సవాలు చేస్తుంది. All the other people they are running away. మరి మిగిలిన వారందరూ పారిపోతున్నారు. Yes, every one of us we are having Goliath. మరి మనలో ప్రతి ఒక్కరికి గొలియాతులు ఉన్నారు. And we are going to see very briefly some of the principles or some of the chitkas, I can say. Okay,
how to overcome Goliath. మరి క్లుప్తంగా మరి గొలియాతులను ఏ విధంగా జయించాలో మరి కొన్ని చిట్కాలు చెప్తాను. Because from this David and Goliath's episode, we can learn some secrets. కాబట్టి దావీదు గొలియాతుల జీవితం ద్వారా కొన్ని రహస్యాలు నేర్చుకోవచ్చు. Here the first thing is, ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటంటే, quickly only 20 minutes or so, already half an hour is over. మరి ఇప్పటికి అరగంట అయిపోయింది, ఇంకా 20 నిమిషాలు ఉన్నాయి. And so first thing is verse 37. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే 37వ వచనం. Yes. సింహము యొక్క బలము నుండి మొదటి Once సమూయేలు 17:37. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. what he was doing, మరి అతను ఏం చేస్తున్నాడు? in the life of David, మరి దావీదు జీవితంలో I think a couple of times I shared with you, నేను కొన్నిసార్లు మీతో పంచుకున్నాను అనుకుంటా. right from his childhood he was facing problems. మరి చిన్నతనం నుంచి కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. Though he is the last son in the family, తన కుటుంబంలో చివరి కుమారుడు అయినప్పటికీ but కూడా he faced the maximum difficulties in his life. తన జీవితంలో అత్యధికమైన సమస్యలు ఎదుర్కొన్నాడు. History says, చరిత్ర ఏం and చెప్తుంది? many commentators have written, మరి అనేక మంది వ్యాఖ్యానకర్తలు కూడా ఈ విధంగా రాశారు. David was treated as an illegal child in the family of Jesse. మరి యెషయి కుటుంబంలో మరి అనైతికతతో జన్మించిన ఈ యొక్క అక్రమ సంతానముగా దావీదును పరిగణించారు. Jesse never thought that he is his own son. మరి యెషయి ఎప్పుడు కూడా తన స్వంత కుమారునిగా పరిగణించలేదు. And his own brothers treated him almost as a stepson. మరి తన సొంత సహోదరులు కూడా సవతి తల్లి మరి కుమారులాగానే ఎప్పుడు కూడా పరిగణించారు. How can we know it? మరి మనకు ఎట్లా తెలుస్తుంది? In general, మరి సాధారణంగా in any house, మరి ఏ ఇంట్లో అయినా the సరే elder children will go and look after the sheep. మరి పెద్ద పిల్లలు పెద్దవారు ఏం చేస్తారంటే బయటికి వెళ్లి గొర్రెలను మేపుతారు. Even next to the father they will hold the responsibility. మరి తండ్రి తర్వాత వారు బాధ్యత వహిస్తారు. But in the family of Jacob, అయితే యాకోబు కుటుంబంలో Reuben, Shimon, Levi, all these people went to look after the sheep to Shechem or Dothan, like that. మరి రూబేను, షిమియోను, లేవి వీళ్ళందరూ కూడా షెకెము ప్రాంతానికి వెళ్లి గొర్రెలను మేపుతున్నారు అక్కడ. But whereas అయితే in the life of Jesse, in the family of Jesse, మరి యెషయి కుటుంబంలో చూస్తే when Samuel came to anoint the future king, ఎప్పుడైతే భవిష్యత్తు రాజును అభిషేకించడానికి సమూయేలు వచ్చారు, all the elder sons are in the house except the last one. మరి పెద్ద కుమారులు పెద్దవారందరూ కూడా కుమారులందరూ ఇంట్లో ఉన్నారు, ఒక్కడు చివరి వాడు తప్ప. Is it fair? మరి అది న్యాయమేనా? All the other sons are in home మరి మిగిలిన కుమారులందరూ ఇంట్లో ఉన్నారు except the last one. మరి చివరి కుమారుడు తప్ప. That clearly shows they have ill-treated this boy. మరి అదెంతో స్పష్టంగా మనకి ఏం అర్థమవుతుందంటే వీరు దావీదుని మరి ఈ కుమారుడిని సరిగ్గా చూసుకోలేదు. Not only that, అంత మాత్రమే కాదు, before those brethren, Samuel anointed David as the future king. మరి వారి సహోదరుల ముందు సమూయేలు దావీదుని భవిష్యత్ రాజుగా అభిషేకించాడు. Samuel is not an ordinary man. మరి సమూయేలు సామాన్యుడు కాదు. When he is coming to one particular village, people were asking, are you coming in peace or not? ఏదైనా గ్రామానికి సమూయేలు వస్తున్నాడంటే ప్రజలు అడిగేవారు సమాధానంతో వస్తున్నావా లేదా అని. Oh, he is the priest. అతను యాజకుడు, He is the prophet. అతను ప్రవక్త, He is a judge. అతను He న్యాయవాది, is a great man of God with whom God spoke when he was a small child. అతను గొప్ప దైవజనుడు, చిన్నతనములోనే దేవుడు మాట్లాడాడు. Not only that, అంత మాత్రమే he is కాదు, the one who anointed King Saul also. మరి సౌలు రాజును కూడా అభిషేకించింది సమూయేలే. And God used the same prophet to anoint David before his brethren. మరి అదే ప్రవక్తను దేవుడు తన సహోదరుల ముందు అభిషేకించడానికి వాడుకున్నాడు. That is in 16th chapter. అది 16వ అధ్యాయంలో. Very clearly the brothers of David knew very well, next to Saul the future king will be David. మరి ఎంతో స్పష్టంగా మరి సౌలు యొక్క మరి క్షమించండి మరి యెషయి కుమారులు పెద్ద కుమారులు తెలిసింది ఏంటంటే, మరి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే భవిష్యత్తు రాజు దావీదే. Because it is not done in a secret. ఎందుకంటే అది రహస్యంగా జరగలేదు. Samuel anointed David before his brethren. మరి సమూయేలు దావీదును సహోదరుల ముందు అభిషేకించాడు. So what? It must be a joyful situation. కాబట్టి ఎంతో సంతోషకరమైన సందర్భం అది. But what was the situation in the next chapter? అయితే తర్వాతి అధ్యాయంలో పరిస్థితి ఏంటి? When David came to the battlefield, ఎప్పుడైతే దావీదు యుద్ధ భూమికి వచ్చాడో, he never came to fight the battle. యుద్ధం చేయడానికి రాలేదు He ఆయన. came just as a courier boy to hand over some victuals to his brethren. మరి తన సహోదరులకు ఏదో ఆహార పదార్థాలు అందించడానికి మాత్రమే వచ్చాడు అక్కడికి. And by seeing Goliath, he was inquiring, మరి గొలియాతుని చూసి అడుగుతున్నాడు అక్కడ, who is this man? మరి ఈ మనుషుడు Why ఎవరు? he is shouting like ఎందుకు that? ఆ విధంగా Why అరుస్తున్నాడు? people are running away? ఎందుకు ప్రజలు పారిపోతున్నారు? Out of anxiety, inquisitiveness, he was asking the people. మరి ఎంతో ఆతృతతో అక్కడ ప్రజలను అడిగి తెలుసుకుంటున్నాడు.
Other people do not know that David is going to be the future king. మరి దావీదు భవిష్యత్తు రాజు కాబోతున్నాడన్న సంగతి ఇతరులకు తెలియదు. But his own brothers knew it because in 16th chapter it is over. ఎందుకంటే 16వ అధ్యాయంలోనే అభిషేకించబడ్డాడు కాబట్టి తన స్వంత సహోదరులకు ఆ విషయం The తెలుసు. war is in 17th chapter. మరి యుద్ధమేమో 17వ అధ్యాయంలో. Instead of respecting David, మరి దావీదును గౌరవించాల్సింది how abusively his own brethren are talking against David. మరి దావీదుకు విరుద్ధంగా ఎంతగా మరి తన సహోదరులు Where you మాట్లాడుతున్నారు. have, to whom you have given that sheep? మరి ఆ గొర్రె మందను ఎవరి వశము చేసితివి అంటున్నారు. Yes. Have you handed over that flock to anybody? మరి ఆ గొర్రె మందను ఎవరికి అప్పగించావా? We know your naughtiness right from your childhood. మరి నీ చిన్నతనం నుంచి కూడా నీ హృదయం యొక్క చెడుతనం మాకు తెలుసు అంటున్నారు. Is it the way they have to behave towards the future king of Israel? అవి భవిష్యత్తు ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు రాజుతో ఆ విధంగానే They ప్రవర్తించారు. know very well he is going to be the next king. మరి భవిష్యత్తు రాజు కాబోతున్నాడన్న సంగతి బాగా తెలుసు. What an anger, what a jealousy towards him. మరి అతని విషయంలో ఎంత అసూయ ఎంత కోపంతో So ప్రవర్తిస్తున్నారు. right from his childhood he was facing all these కాబట్టి difficulties. చిన్నతనం నుంచే ఈ కష్టాలన్నీ ఎదుర్కొంటున్నాడు. Don't think that all of a sudden Goliath has come before David. మరి ఏదో అకస్మాత్తుగా దావీదు ముందు గొలియాతు వచ్చాడు అనుకోకండి. Finally what they have decided? మరి చివరిగా ఏం They ఆలోచించారు? wanted to kill David దావీదును చంపాలనుకున్నారు. because they suspected his birth. ఎందుకంటే తన యొక్క జన్మ తన పుట్టుకను మరి అనుమానించారు. And Jesse is told, మరి యెషయా అన్నాడు, don't let us not soil our hands. మన చేతులు మనం పాడు చేసుకోవద్దు. We will send this boy along with the flock where lions are there, where bears are there. ఎక్కడైతే ఎలుగుబంట్లు సింహాలు ఉంటాయో దావీదును మందతో పాటు అక్కడికి పంపిద్దామన్నాడు. And surely what the lions and bears will do? మరి ఎలుగుబంట్లు సింహాలు ఏం They చేస్తాయి? will attack David మరి దావీదు మీద దాడి చేస్తాయి. because he will be protecting the sheep. ఎందుకంటే గొర్రెలను కాస్తున్నాడు Let us కాబట్టి. not kill him, let him be killed by a cruel animal. మరి మనం చంపొద్దు కానీ క్రూర మృగాలు చంపాలి. That's why కాబట్టి all of a sudden the lions have not come there, all of a sudden the bears have not come there. They were there for a long time. అకస్మాత్తుగా సింహాలు ఎలుగుబంట్లు అక్కడ రాలేదు కానీ ఎంతో కాలంగా అక్కడే See నివసిస్తున్నాయి. what a conspiracy to kill David. మరి దావీదును చంపాలని ఎంత కుట్ర చూడండి. But God was with David. అయితే దేవుడు దావీదుతో And ఉన్నాడు. always David was in touch with the throne of grace. ఎల్లప్పుడూ మరి దావీదు కృపా సింహాసనముతో ఉన్నాడు. మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. As they expected, a lion came, a bear came. మరి ఊహించిన రీతిలోనే సింహం వచ్చింది, ఎలుగుబంటి కూడా But వచ్చింది. they could not do anything. అయితే ఏం చేయలేకపోయాడు. David faced not in 17th chapter, right from his childhood, many Goliaths in his life. మరి 17వ అధ్యాయంలో మాత్రమే కాదు చిన్నతనం నుంచి కూడా తన జీవితంలో ఎన్నో గొలియాతులను ఎదుర్కొన్నాడు. And how can we say that he is in touch with God? మరి దేవునితో సంబంధం కలిగినని ఎట్లా చెప్తాం? Because in that verse, in verse 37, the Lord who delivered me, that he says. ఎందుకంటే 37వ వచనంలో ఏముందంటే మరి దేవుడు నన్ను మరి ఆ యొక్క దేవుడు నన్ను విడిపించాడు అని ఉంది. He delivered me. మరి నన్ను విడిపించును. It is not because of my might or my strength. I am after all a small boy. మరి ఏదో నా శక్తి యుక్తి కాదు కానీ ఒక చిన్న బాలుడిని. So brothers and sisters, కాబట్టి సహోదర the సహోదరి, first thing is మరి మొట్టమొదటి విషయం ఏంటంటే always plug into the source of power that is with God. That touch must be there. మరి ఎప్పుడుతో కూడా దేవునితో సహవాసం సంబంధం ఆ తాకిడి మనం కలిగి ఉండాలి. There are so many electrical appliances in our houses. మన ఇళ్లలో అనేక ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి. TVs will be there, టీవీలు ఉంటాయి, washing machines, వాషింగ్ మెషిన్, refrigerators, మరి ఫ్రిడ్జ్లు ఉంటాయి, so many other things are there. ఇంకా అనేక విషయాలు They ఉంటాయి. may be very good and very costly things అవి ఎంతో ఖరీదైనవి కూడా, and very useful, ఎంతో ఉపయోగంగా very ఉంటాయి, powerful. ఎంతో శక్తి కలిగినవి. But remember, అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, they cannot be powerful. They will be useless if they are not in connection with the power. They are not plugged with the power. మరి ఆ యొక్క కరెంటులో దాంట్లో ప్లగ్ లో పెట్టకపోతే మనము మరి అవి ఎందుకు పనికిరావు. They are very costly, ఎంతో ఖరీదైనవి, very useful, ఎంతో but they పనికొస్తాయి. must be connected to the power supply. అయితే పవర్ సప్లై లో అవన్నీ కూడా పెట్టాలి. In a similar way, మరి అదే రీతిలో you and I, మరి నీవు we may be having many talents. మనకి ఎన్నో తలాంతులు ఉండొచ్చు, Maybe we can do exploits, మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. but అయితే unless you are connected with that power supply, మరి ఆ పవర్ సప్లై తో మనం దేవునితో సంబంధం కలిగి ఉంటే తప్ప our life will become useless. మన జీవితము పనికి రాకుండా పోతుంది. God is our source of power. మరి దేవుడే మరి ఆ యొక్క శక్తి యొక్క మరి ఆ యొక్క మరి ఆయన ఆది అయి ఉన్నాడు. The Lord who delivered me, he is the powerful God. మరి నన్ను విడిపించిన దేవుడు శక్తి కలిగిన వాడు. Same power was given to King Saul also in the beginning. మరి ఆరంభములో సౌలుకు కూడా అదే శక్తి ఇవ్వబడింది. In 1 Samuel 10:6. మరి మొదటి సమయంలో
సమూయేలు 10:6లో But because of his disobedience, అయితే తన యొక్క అవిధేయతను బట్టి the connection was disconnected. అయితే ఆ సంబంధము తెగిపోయింది. Even to us also. మరి మన పక్షంగా కూడా In Acts 1:8, మరి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం when 8వ the వచనం, Holy Spirit comes, you will receive power. మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనం శక్తిని పొందుతాం. Brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులారా, whatever may be the situation around you, మరి నీ చుట్టూ however the enemy may be threatening you, whatever may be your depression, always remember, never get disconnected with the power source that is God. మరి మన చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉన్నా, శత్రువు ఏ విధంగా నిరుత్సాహపడుతున్నా కూడా, మనల్ని పరుస్తున్నా కూడా, మరి ఎప్పుడు కూడా దేవునితో ఆ సంబంధము కలిగి ఉండాలి, తెగిపోకుండా చూసుకోవాలి. Yes. Whatever may be the situation, పరిస్థితి ఏదైనా కానివ్వండి, maybe a depression, మరి నిరుత్సాహం maybe unexpectedly we lost somebody. మరి అనుకోకుండా ఎవరినో పోగొట్టుకున్నాం. You expected something, but the result is not according to your, whims and fancies. మరి ఏదో ఊహించాం కానీ మనం ఊహించినట్టుగా జరగలేదు Just సంగతి. within one mark you lost everything. మరి ఒక మార్కులో అన్ని పోగొట్టుకున్నావు. Don't get depressed. మరి నిరుత్సాహపడద్దు. Whatever may be the situation, పరిస్థితి ఏదైనా సరే, be connected to the power source that is the Lord Jesus Christ. Then no Goliath can stand before you. మరి యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం కలిగి ఉండండి, అప్పుడు ఏ గొలియాతు కూడా మీ ముందు నిలబడలేడు. Some people, because of some discouragement, something what they expected, it has not happened. Oh no, church nothing, what God, no, not like that. Satan will be very happy by seeing that. కొంతమంది ఏదో అనుకున్నది జరగలేదు కాబట్టి నిరుత్సాహపడి మందిరం వద్దు ఏమొద్దు అనుకుంటారు. అయితే దాన్ని చూసి సాతానుడు సంతోషిస్తాడు. So don't do like that. కాబట్టి ఆ విధంగా చేయొద్దు. Let what may happen in my life, నా జీవితంలో ఏది జరిగినా సరే, I may get a job or not, నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా, my disease is healed or నా not, రోగం స్వస్థపరచబడినా కాకపోయినా, whether I get married or not. నాకు వివాహం అయినా అవ్వకపోయినా, Don't think that the people who got married are happy. Don't be deceived by their smiles. మరి వివాహమైన వారిని నవ్వు చూసి మోసపోకండి. You know, yeah, no. Almost 99% are not happy. మరి దాదాపు 99% మంది సంతోషంగా ఉంటారు, నవ్వుకుంటూ చెప్తారు. Some people are sitting at the back of their కొంతమంది వెనకాల కూర్చున్నారు, వాళ్ళు కూడా బాధ. Take them aside and ask. పక్కకు పిలిచి అడగండి, So they will tell. అప్పుడు చెప్తారు. Many times, see, people say marriage is like a fort, isn't it? మరి Like a fort, Golconda fort. వివాహం ఎట్లా అంటే ఒక కోట లాంటిది. అవతల ఏం జరుగుతుంది, అవసరం ఏం జరుగుతుంది చెప్తున్నారు. కొన్ని సౌండ్లు వినపడుతుంటాయి. కొన్ని శబ్దాలే వస్తాయి. You may be thinking a light and music show is going on. Actual music will be going on. అసలు సంగీతం జరుగుతుంది అక్కడ. And there will be a desire, okay, if I go that side, అప్పుడు కోరిక పెరుగుతుంది, నేను కూడా వెళ్తాను. if I get married. ఒకవేళ నాకు వివాహం అవుతే అవతల నోడు ఏమనుకుంటున్నా, అవుతున్నాడు ఏమనుకుంటాడు, ఎప్పుడు బయటకు పోతాను. బయటికి పోతారా, బయటకు వచ్చి ఏమంటాడు తెలుసు, బయటకు వచ్చేమంటాడు, బై సీయింగ్ యువర్ స్మైలింగ్ ఫేస్, మీ యొక్క నవ్వు ముఖాన్ని చూసి, he got already married, ఇప్పటికీ వివాహం అయింది, suffering a lot day and day out, దివారాత్రులు శ్రమను అనుభవిస్తున్నాడు. by seeing your face, ఈ ముఖం చూసి he will be very much unhappy to see you happy. నువ్వు సంతోషంగా ఉండడం చూడలేడు. అందుకని ఏమంటారు తెలుసు, అందుకే ఏమంటాడు, వీళ్ళు సంబంధం చూడమంటారు. నాట్ అవుట్ ఆఫ్ లవ్, ప్రేమను బట్టి కాదు, మన కింద మీద అయిపోయి అబ్బా నా వెల్లవేశ్వరు కాదు. సో వాట్ ఎవర్ మే బి ద ప్రాబ్లం, కాబట్టి సమస్య ఏదైనా సరే, see, never get disconnected from the power source. కాబట్టి దేవునితో ఆ శక్తితో ఎప్పుడు కూడా మనం ఆ సంబంధాన్ని తెగిపోకుండా చూసుకోవాలి. That connection will energize you to do exploits for the Lord. మరి ఆ సంబంధమే దేవుని కోసం అద్భుతాలు చేసే రీతిలో నీకు సహాయపడుతుంది. So number 1 is మరి మొట్టమొదటి విషయం plug ఏంటంటే, into the source of power. కాబట్టి ఆ యొక్క శక్తితో మనం సంబంధం కలిగి And ఉండాలి. secondly, రెండవది, choose the right weapons. మరి సరి అయిన ఆ యొక్క పరికరాలు ఉపయోగించాలి, యుద్ధాయుధాలు ఉపయోగించాలి. Choose the right kind of weapons. మరి సరి అయిన యుద్ధ ఆయుధాలు See, ఉపయోగించాలి. Goliath may be coming with very, very spectacular weapons. మరి గొలియాతు ఎంతో అద్భుతమైన ఆయుధాలు పట్టుకొని వస్తున్నాడు. But what about David? దావీదు సంగతి ఏంటి? He chose the right weaponry. మరి సరి అయిన యుద్ధ ఆయుధాలు ఉపయోగించాడు. If you read verses 38, 39 and 40, మరి 38, 39, 40 చదివితే, even Saul also gave his armor to David. మరి సౌలు కూడా తన యుద్ధ వస్త్రములు దావీదుకి ఇచ్చాడు. Even the dress also. మరి వస్త్రం ఇచ్చాడు. See, what is the height of Saul? మరి సౌలు యొక్క పొడుగు ఎంత? Bible says he is above all the Israelites. మరి బైబిల్ ఏం చెప్తుందంటే ఇశ్రాయేలు అందరిలో కూడా ఎత్తైన వాడు. Maybe 6 feet or 6.5 feet like that. మరి బహుశా 6.5 అడుగులు ఉన్నాడేమో.
What about David? దావీదు సంగతి He is ఏంటి? an young man. అతను యవనస్తుడు. ఇప్పుడు అభ్యర్థనగో ప్యాంట్ నన్ను వేసుకోమంటే ఎవరు ప్యాంట్ అన్నేసుకుంటే ఎట్లుంటుంది? నా ప్యాంట్ ఆయన ఇస్తే నిక్కర్లో isn't it? Suppose if suppose some 6 feet height person's pant, if I take by being 5'3", 5'3" and half. 5 అడుగుల 3.5 ఇందులో కట్ చేస్తుంటే టైలర్ వాట్ ఐ కెనాట్ వాక్. కాబట్టి నడవలేడు. You see, if you shirt it will be like this. మరి షర్ట్ వేసుకుంటే ఇట్లుంటుంది. Only తోలుబొమ్మలు అట్లా. తోలుబొమ్మల అట్లా ఉంటుంది. So Saul has given his armor to David. అయితే సౌలు తన యుద్ధ పరికరాలన్నీ దావీదుకి ఇచ్చాడు. His dress. తన వస్త్రం ఇచ్చాడు. వేసుకున్నాడు ఒకసారి. వేసుకున్నాడు ఒకసారి. With this it is not possible. వీడితో కుదరదు అనుకున్నాడు. I will look unto the Lord. నేను ప్రభువు వైపు చూస్తా. God will give his own మరి weapons. ప్రభువే తన యుద్ధ పరికరాలు నాకు ఇస్తాడు. Yes, sling and 5 small stones. మరి ఆ యొక్క వడిసెల తర్వాత 5 చిన్న రాళ్ళు తీసుకున్నాడు. Always you must go forward in the battle with the God given weaponry, not out of your own intelligence. నీ స్వంత జ్ఞానముతో కాదు గాని దేవుడు ఇచ్చిన యుద్ధ ఆయుధాలతోనే ఎప్పుడు యుద్ధంలో ముందుకెళ్ళాలి. What are those 5 stones? మరి 5 రాళ్ళు ఏంటి? Many men of God, they compare those 5 stones with many things. అనేక మంది దైవజనులు ఈ 5 రాళ్లను అనేక విషయాలతో పోల్చారు. All may be right. అన్ని కరెక్ట్ అయి ఉండొచ్చు. According to the revelation given by God to them, they have explained. మరి దేవుడు వారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి మరి వారు వివరించారు. From this one we can see. మరి దీన్ని బట్టి ఇక్కడి నుంచి మనం ఏం చూడొచ్చు అంటే 5 stones I will give 5 names. మరి ఈ 5 రాళ్లకు 5 పేర్లు చెప్తాను. One is మరి మొట్టమొదటిది the stone which is called the past. మరి గతము అనే రాయి. See, in 1737, మరి 1737 లో he is recollecting what has happened to him earlier. మరి ఇంతకు మునుపు ఏం జరిగిందో జ్ఞాపకం He చేసుకుంటున్నాడు. is remembering the exploits what he has done by the help of the Lord. మరి ప్రభు యొక్క సహాయము చేత ఎలాంటి శూర కార్యములు చేశాడో When I జ్ఞాపకం could చేసుకుంటున్నాడు. defeat the lion and the bear. మరి ఎలుగుబంటిని సింహాన్ని నేను When చంపగలిగినప్పుడు such a glorious past is there. అంత మహిమకరమైన గతము నాకు So he is కలిగినప్పుడు remembering the past. కాబట్టి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. In 1 Chronicles, మరి మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం in verses 12 and 13, మరి 12, 13 వచనాలు David is singing a song remembering the past. మరి గతాన్ని జ్ఞాపకం చేసుకొని దావీదు ఒక పాట పాడుతున్నాడు. 16th chapter of 1 Chronicles, మరి మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 12 and 13. 12, 13 ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నాడు. What the miracles what he has performed, you just remember. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. When a small problem is before you, ఒక చిన్న సమస్య నీ or ముందున్నప్పుడు, a mini Goliath or a small Goliath is there, ఒక చిన్న గొలియాతు నీ ముందున్నప్పుడు, if you remember what God has done in your life in the past. గతంలో దేవుడు నీ పక్షంగా ఏం చేశాడో జ్ఞాపకం చేసుకుంటే, Yes, Moses is telling to the Israelites మరి మోషే ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. in Deuteronomy 8th chapter verse 2. మరి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనంలో, Remember what the Lord has done in Egypt and also in the wilderness all the 40 years. మరి ఐగుప్తులో అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకోండి. Oh, what a wonderful encouragement. ఎంత గొప్ప ప్రోత్సాహం అది. And God could help me to win over the lion. Who is this fellow? మరి దేవుడు సింహం మీద నాకు విజయం ఇచ్చినప్పుడు మరి ఈ వ్యక్తి ఎంత? Many times we will forget the past. అనేక సార్లు గతాన్ని Many మర్చిపోతాం. times the failures in the past we will remember, not the success story. అనేక సార్లు గతంలో జరిగిన పతనాలు జ్ఞాపకం చేసుకుంటాం, విజయాలు మర్చిపోతాం. Yes, whenever I face a problem, ఎప్పుడైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు I used to think, నేను అనుకునేవాడిని, multitudes of sins I have committed. మరి నా జీవితంలో ఎన్నో కోకొల్లలు పాపాలు చేశాను. With a single word my Lord has forgiven me. What is this problem? Easily he will give me success. మరి ఒక చిన్న మాటతో ప్రభువు నన్ను క్షమించాడు, ఇదేమి సమస్య, దేవుడు నాకు విజయం My ఇస్తాడు. God is so powerful. నా దేవుడు శక్తి His కలిగిన blood వాడు, is so powerful. ఆయన రక్తము శక్తి కలిగింది. So one stone we can say, కాబట్టి ఒక రాయి ఏంటంటే, remember the past, the Mari- positive things, the Mari- great things what the Lord has done in your past. మరి గతంలో నీ పక్షంగా దేవుడు ఏవైతే అద్భుతాలు మరి గొప్ప కార్యాలు చేశాడో అవి జ్ఞాపకం చేసుకో. Earlier you got first class in everything. ఇంతకు మునుపు అయితే అన్నిట్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది. Is there any meaning to fear for a unit test now you are writing? Everybody they will know what will run our test on my equation and other. Already God has given so many first classes earlier. మరి ఇప్పటికే ఇంతకు మునుపు దేవుడు ఎన్నో ఫస్ట్ క్లాసులు ఇచ్చాడు, అదొక చిన్న యూనిట్ టెస్ట్ చూసి మనం భయపడతాం. Difficult problems God has helped you and you overcame. మరి ఎన్నో కష్టతరమైన సమస్యల గుండా దేవుడు నీకు సహాయపడ్డాడు, నువ్వు జయించావు. What you have to tell? నువ్వేం చెప్పాలి? Lord, you have given me victory over lion, over bear. After all, who is this
man? ప్రభువా సింహం మీద మరి ఎలుగుబంటి మీద నాకు విజయం ఇచ్చావు, మరి ఈ మనుష్యుడు ఎంత? Not only that. అంత మాత్రమే కాదు. Secondly, రెండోది not only the stone of the past, మరి గతం అనే రాయి మాత్రమే కాదు, but also the stone of prayer. You have to pray. మరి ప్రస్తుతం అనే రాయి కూడా, అంటే ప్రార్థనలు ప్రార్థించాలి. Remembering the past, you need not be proud. You pray for this program also. మరి గతాన్ని జ్ఞాపకం చేసుకొని గర్వించాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ప్రార్థన చేయాలి. In 57:1 of Psalms, మరి 57వ కీర్తనలో, and also in 59:16, మరి 59:16 వచనం కీర్తనలో, even Isaiah 26:3, very well known words. మరి యెషయా 26:3 బాగా పరిచయమైన వాక్యం ఇది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. Then there won't be any problem. అప్పుడు సమస్యలు ఉండవు. Yes, problems will be around us. మరి సమస్యలు మన చుట్టూ ఉంటాయి, But the peace of God will be ruling. అయితే దేవుని యొక్క నెమ్మది సమాధానము మనల్ని ఏలుతుంది. And the third stone is మరి మూడవ రాయి, the stone of priority or preeminence. మరి మనము దేనికి ప్రథమ స్థానం ఇస్తున్నావో See, ఆ the రాయి. whole episode of David and Goliath, మరి దావీదు గొలియాతుల కథంతా చూస్తే in every place David gave glory to God. మరి ప్రతి స్థలంలో కూడా దావీదు దేవుణ్ణి మహిమపరిచాడు. Verses 46 and 47. 46, 47 Never he exalted himself. ఎప్పుడు కూడా తనను తాను హెచ్చించుకోలేదు. All his fightings for the glory of God. తన యుద్ధాలు, తన పోరాటాలన్నీ కూడా దేవుని మహిమ కోసమే. In your problems also, నీ సమస్యల్లో కూడా my God will give me victory. నా దేవుడు నాకు విజయం ఇస్తాడు. Bring God into the picture. మరి దేవుడిని తీసుకురండి మధ్యలోకి. Problem may be bigger than your personality, but the problem is not bigger than God's personality. ఆ యొక్క సమస్య నీ వ్యక్తిత్వానికంటే పెద్దదై ఉండొచ్చు, కానీ దేవుని యొక్క వ్యక్తిత్వానికంటే ఆ సమస్య పెద్దది కాదు. Yes, prioritize the glory of God. మరి దేవుని మహిమను మరి దానికి ప్రథమ స్థానం ఇవ్వండి. If the Lord delights in us, time and again Caleb was telling. మరి కాలేబు అంటున్నాడు, మరి దేవుడు గనుక మా విషయంలో సంతోషిస్తే, Brothers and sisters, మరి సహోదర సహోదరి, yes, first place to go. మరి మొదటి స్థానము దేవునికి ఇవ్వండి. Whatever. See, even at the time of his death, మరి ఆయన మరణించే సమయంలో కూడా about Goliath, what David says, మరి గొలియాతు గురించి దావీదు ఏమంటున్నాడు? God delivered me from that valiant man. మరి దేవుడు ఆ యొక్క గొలియాతు నుంచి నన్ను తప్పించాడు అంటున్నాడు. In the last chapters of Samuel, మరి సమూయేలు యొక్క చివరి అధ్యాయంలో, he delivered me from the valiant or cruel man. మరి అంత కఠిన మనుషుల నుంచి, అంత పెద్ద మనుషుల నుంచి మరి దేవుడు నన్ను తప్పించాడు. Not even he has taken glory for himself. మరి తన కోసం తనను తాను మహిమపరచుకోలేదు. This is what Paul is writing. అదే పౌలు రాస్తున్నాడు. Whether you eat or drink, whatever you do it for the glory of God. నువ్వు తిన్నా త్రాగినా ఏది చేసినా దేవుని మహిమ కోసమే చేయమంటున్నాడు. Isaiah 43:7, you and I are created for the glory of God. యెషయా 43:7 నీవు నేను కూడా దేవుని మహిమ కోసం సృష్టించబడ్డాం. Never have that iota of pride in your life. ఎప్పుడు కూడా మరి ఆ యొక్క గర్వం అనే గర్వాన్ని కలిగి ఉండకండి. When you do the things for the glory of God, God will come into picture. ఎప్పుడైతే దేవుని మహిమ కోసం నువ్వు పనులు చేస్తావో అప్పుడు దేవుడు He will కలగజేస్తాడు. fight our battles. అప్పుడు మన యుద్ధాలు ఆయన చేస్తాడు. So the third thing is కాబట్టి మూడో విషయం ఏంటంటే prioritizing God. కాబట్టి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం. And fourthly, నాలుగవది, yes, the stone of passion, that is, though he is alone, his eyes are on the enemy. మరి దావీదు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా తన దృష్టి అంతా శత్రువు మీదే ఉంది. Now, one side Goliath is there, ఒకవైపు ఏమో గొలియాతు ఉన్నాడు, and one side David is there. మరొక వైపు దావీదు ఉన్నాడు. Will anybody bet on the side of David? మరి దావీదు వైపు ఎవరైనా మరి బెట్ట కడతారా? Huh? Suppose a fight is there between me and Mike Tyson. మరి ఒకవేళ అన్నకి మైక్ టైసన్ కి ఒక పోటీ He is పెట్టాం, Mike Tyson, I am a Mikeless Tyson. ఆయన మైక్ టైసన్ దాన్నేమో మైక్ లేదు, మైక్ లేని టైసన్. Michael Jackson, I am Mikeless Jackson. మైకిల్ జాక్సన్, మైక్ లేని జాక్సన్. So, if the fight is there between me and Tyson, ఒకవేళ టైసన్ కి అన్నకి పోటీ పెట్టామనుకోండి, ఈయనేదో అన్న అంటున్నాడు ఇక్కడ. అన్నగారికి, Will anybody bet on my side? మరి అన్న విషయంలో బెట్ట కడతారు ఎవరైనా? 5 రూపాయలు కూడా కడతారు. 5 రూపాయలు. Everybody will be betting on the side of Tyson. మరి అందరూ కూడా టైసన్ వైపే ఉండి బెట్ట కడతారు. Because the result is very open. ఎందుకంటే ఏం జరగబోతుందో అందరూ తెలుసు. Because before going to the ring only, you will die of a heart attack. వెళ్ళక ముందే గుండెపోటు చనిపోతారు. Because the Tyson is like that. ఎందుకంటే టైసన్ So అట్లున్నాడు. nobody will bet on me. కాబట్టి అన్నం చేసి వారు బెట్ట కట్టరు. So in between Goliath and David also it was like that. గొలియాతుకు దావీదుకు మధ్యలో కూడా అట్లాగే ఉంది. Who will put money on the side of this kid of Bethlehem? మరి బెత్లెహేము బాలుడి మీద ఎవరు బెట్ట కడతారు? The Philistines may be laughing.
మరి ఫిలిస్తీన్లు నవ్వుతున్నారు, Even Israelites are laughing. ఇశ్రాయేలీయులు నవ్వుతున్నారు. His own siblings, own brothers are making fun of him. మన సొంత సహోదరులు కూడా ఆట పట్టిస్తున్నారు. Even King Saul also. మరి సౌలు రాజు కూడా. But only one person betted on the side of God. అయితే ఒక్కరు మాత్రమే దావీదు వైపు బెట్టు కట్టారు. You go forward. నువ్వు ముందుకెళ్ళు, You go forward. నువ్వు ముందుకెళ్ళు. God. మరి దేవుడు చెప్పాడు, You plus God are mightier than the whole world, isn't it? మరి నువ్వు దేవునితో కలిస్తే, మరి నువ్వు దేవుడు కలిసి మరి లోకము కంటే మీరు పెద్దవారు. All these days, మరి ఎన్ని దినాలు కూడా Saul was running away from Goliath. మరి సౌలు గొలియాతుని చూసి పారిపోతున్నాడు. This day, ఈ దినం it చూస్తే is written, David ran unto the giant. మరి ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆ ఎత్తరి వాడిని చూసి దావీదు ముందుకు పరిగెత్తాడు. 48. 48వ వచనం. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతని ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తుకుపోయి, He never feared. భయపడలేదు. Saul is running away, but he ran towards the giant. మరి సౌలేమో గొలియాతును చూసి పారిపోతుంటే దావీదు గొలియాతు వైపు What a పరిగెత్తుతున్నాడు. confidence I am coming with in the name of the Lord. మరి యెహోవా నామమున వస్తున్నానంత గొప్ప ధైర్యం చూడండి. Though no support is there, అక్కడ మరి ఆయన పక్షంగా ఎవరు లేరు, though all alone, ఒంటరిగా ఉన్నాడు, no fear at all. మరి భయమే లేదు. Fifthly, ఐదవది, why 5 stones? 5 రాళ్ళు ఎందుకు? No stone కావాలా? ఒక రాయి సరిపోదా? Some people will say, కొంతమంది అంటారు అంత విశ్వాసం లేనట్టు అంత విశ్వాసం లేనట్టు, వీడికి ఏదో ఉన్నట్టు. మరి ఈయనకి ఏదో ఉన్నట్టు. అవునా? అంత విశ్వాసం లేనట్టు. అంత విశ్వాసం లేదేమో. No. లేదు. Persistence. మరి ఆ యొక్క పట్టుదల. Undoubtedly, see, we do not know what has happened in the future. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. It is written in the Bible in the book of Samuel itself. మరి సమూయేలు గ్రంథంలో రాయబడింది, There are 4 more brothers to Goliath. మరి గొలియాతుకి ఇంకా 4 సహోదరులు ఉన్నారు. And David and his men killed all the 4 brethren. మరి దావీదు అతనితో ఉన్న వారందరూ కూడా 4 సహోదరులను కూడా The చంపారు. stones are not only for Goliath, one stone Goliath and another 4 brothers are there. మరి రాళ్ళన్నీ గొలియాతు కోసం కాదు కానీ ఒక రాయి గొలియాతు కోసం, మిగిలిన 4 సహోదరుల He కోసం. prepared himself for the future Goliaths also. మరి భవిష్యత్తు గొలియాతుల కోసం కూడా సిద్ధపడ్డాడు. I think it is in 2 Samuel మరి 2వ సమూయేలులో ఉంది, chapter 21 మరి 21వ verse అధ్యాయం 22. మరి 22వ వచనం. 21-22 of 2 Samuel. 2వ సమూయేలు 21-22. ఈ 4 గాతులోనున్న రెఫాయిల సంతతి వారు. ఈ నలుగురును already about that నలుగురు it is written in the earlier verses. మరి ఇంతకు మునుపు వచనాల్లో ఆ 4 ఎవరో రాయబడింది. ఈ నలుగురును మరి ఈ 4 గాతులోనున్న రెఫాయిల సంతతి వారే దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. These are all the brethren. 4 members are still there. మరి ఇంకా గొలియాతుకి 4 సహోదరులు వాళ్ళు ఇంకా ఉన్నారు. So brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులారా, when you have contact with God, God will equip you not only for this battle, for future battles also. మరి దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఈ యుద్ధం కోసమే కాదు, భవిష్యత్ యుద్ధాల కోసం కూడా దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. And not only that, అంత మాత్రమే కాదు, keep your focus on the enemy. నీ యొక్క దృష్టి మరి ఆ యొక్క శత్రువు మీద పెట్టు. Yes, do not be disturbed by him. మరి శత్రువును చూసి కలవరపడొద్దు. And don't be discouraged by the people who are going away from you. మరి నీ నుంచి దూరంగా వెళ్ళిపోయే వారిని చూచి నిరుత్సాహపడొద్దు. Look at the enemy శత్రువుని చూడు, and look unto God. మరి ప్రభు వైపు చూడు. You need not fight. అప్పుడు నువ్వు యుద్ధంలో పోరాడవలసిన అవసరం లేదు. You tell God to show the enemy. మరి ప్రభువుకి చూపించు, మరి ప్రభువుకి శత్రువుని చూపించు. Yes, that is very important. ఇది చాలా ప్రాముఖ్యం. And not only that, అంత మాత్రమే కాదు, I think it is now 5:30, 6:30. మరి ఇప్పుడు 6:30 అయింది. I have to close. ఇప్పుడు ముగించాలి. One thing I will tell. ఇప్పుడు ఒకటి చెప్తాను. David has not brought Goliath as a bondman, not binding. మరి దావీదు గొలియాతును మరి కట్టేసి తీసుకురాలేదు. In the Old Testament, పాత నిబంధనలో some of the times when the kings went against other kings, మరి కొన్ని పర్యాయ రాజులు వేరే రాజుల మీద యుద్ధం చేసినప్పుడు they used to catch them and bring them as prisoners. ఆ రాజులను పట్టుకొని ఖైదీలుగా తెచ్చేవారు. Even Adoni-Bezek in Judges 1st chapter, మరి న్యాయాధిపతులు 1వ అధ్యాయంలో అదోని-బెజెక్ కూడా he defeated 70 kings and brought them alive. మరి 70 మంది రాజులను ఓడించి వారిని సజీవులుగా If తీసుకొచ్చాడు. you read the first 7 verses, you can see that. మరి మొదటి 7 వచనాలు చదివితే అది చూడొచ్చు అక్కడ. But in the case of David, అయితే దావీదు విషయంలో if you read verse 51, మరి 51వ వచనం చదివితే it is written that David cut off the enemy's head. మరి అక్కడ ఏమని రాయబడిందంటే దావీదు శత్రువు యొక్క తల నరికాడు. This is very important. ఇది చాలా ప్రాముఖ్యం. Sometimes what the enemy will do, కొన్నిసార్లు శత్రువు ఏం చేస్తుంది, what your fear will do,
మరి నీ భయం ఏం చేస్తుంది? Whatever Goliath will do, నీ గొలియాతు ఏం చేస్తాడు? yes, he will act as if he is surrendering. ఏదో నీకు లొంగిపోయినట్లుగా నటిస్తాడు. You may be thinking, నువ్వు అనుకోవచ్చు, willpower I can overcome. నా స్వశక్తితో నేను కట్టేసా, నేను జయించచ్చు No అనుకున్నావు. willpower, nothing. మరి విల్ పవర్ లేదు, ఏం లేదు. Yeah, what David is doing? ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? Cut off the head. మరి తల నరికాడు. Yes, enemy. మరి శత్రువు. Even in your life, మరి నీ జీవితంలో కూడా some evil friendships, కొంత చెడు స్నేహం, some evil relationships, మరి చెడు సంబంధాలు, and evil communications, మరి చెడు ఆ యొక్క సహవాసం కలిగి some ఉంటారు, bad habits. ఏదో చెడు అలవాట్లు కలిగి ఉంటారు. Cut them off. అవన్నీ కూడా నరికేయాలి. Oh, I will have power over them. No. Don't depend on your power. మరి వాటి మీద నేను జయిస్తాను అనుకోవద్దు, నీ శక్తి మీద ఆధారపడద్దు. I am having perfect control, authority over them. నాకు వాటి మీద పరిపూర్ణమైన మరి శక్తి, అధికారము నాకు లొంగిపోతే అనుకోవద్దు. David cut off the head of Goliath. మరి దావీదు గొలియాతు యొక్క తల నరికాడు. Yes, some of the problems మరి need drastic attention. మరి కొన్ని సమస్యలకు వెనువెంటనే మరి వాటి వైపు మనం చూడాల్సిన అవసరం ఉంది. Some problems may be small. కొన్ని సమస్యలు చిన్నమైనవి. Suppose if you are having headache, ఉదాహరణకి తలనొప్పి ఉందనుకోండి, you can go to the doctor in the evening. మరి సాయంకాలము డాక్టర్ గారి దగ్గరికి Or వెళ్ళొచ్చు, tomorrow you can go. లేదా రేపైనా వెళ్ళొచ్చు. But suppose heart attack is there, అయితే గుండె నొప్పి వస్తే immediately. వెంటనే వెళ్ళాలి. My head was aching. I have gone to the doctor. After 2 days, what is this? Heart is aching. I will go to the doctor. After 5 days, means we have to take care of it. మరి తలనొప్పి వస్తే 2 దినాల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, హార్ట్ అటాక్ ఏముందిలే తర్వాత వెళ్ళొచ్చు అనుకుంటే అంతే. అప్పుడేమవుతుంది? ఏమవుతుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళే అక్కర్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే చోటకి పోతాం. మరి వేరే చోటుకి వెళ్ళాలి. So some of the problems need drastic attention. కాబట్టి కొన్ని సమస్యలను వెనువెంటనే పరిష్కారం చూడాలి. That's why doctors what they will do. అందుకనే డాక్టర్లు ఏం If చెప్తారు? they can cure it by a tablet or an ointment, they will cure it by medicine. ఒక మాత్రనో టాబ్లెట్ ఒక ఆయింట్మెంట్ ఇచ్చి దానికి ఆ రోగాన్ని నయం చేయగలిగితే చేస్తారు. But sometimes what they will do? అంటే కొన్నిసార్లు ఏం They చేస్తారు? will cut it. They will go for a surgery. మరి ఒక సర్జరీ చేయాలని చెప్తారు. Yes. Today it may be silent because you are having. Tomorrow it will give a problem again. ఇది నాన్న మౌనంగా ఉన్నావు కాబట్టి ఇది నా క్రిమి మౌనంగా ఉంది. ఇది నాన్న క్రిమి మౌనంగా ఉంది. But tomorrow అయితే రేపటి it may give problem again. మరి మరలా సమస్యను సృష్టిస్తుంది. Separate that from you. కాబట్టి దాన్ని నేను వేరు చేయాలి, నీ నుంచి అది వేరు చేయాలి. In our life also. మన జీవితంలో కూడా Some of the problems, let us not compromise with them. Let us cut them off. మరి కొన్ని సమస్యలతో మనం రాజీ పడకూడదు, వాటిని సంపూర్ణంగా తెగ నరకాలి. Today they may be looking very humble and you are having authority over it. ఈ దినాన ఎంతో దీనంగా ఉంటాయి, నీకు వాటి మీద అధికారం ఉంటుంది అనిపిస్తుంది. But in the right time, అయితే సరైన సమయంలో when you are weak, ఎప్పుడైతే నువ్వు బలహీనంగా ఉంటావో that will once again rage and wage war against you. అప్పుడు మరలా లేచి నీ మీద యుద్ధం చేస్తుంది. So David has not brought Goliath as a bond servant, but he cut off his head. మరి దావీదు గొలియాతును కట్టివేసి ఒక బానిసలాగా తెచ్చుకోలేదు, కానీ సంపూర్ణంగా చంపి నరికేశాడు. So brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులారా, మరి యవనస్తులు many practical problems will be there in your life. మన జీవితంలో క్రియాపూర్వక సమస్యలు అనేకమైన ఉంటాయి. Always in touch with the throne of God. ఎప్పుడు కూడా దేవునితో సహవాసం, ఆ కృపా What may సహవాసంతో happen in కలిగి your ఉండాలి. life, but that connection should not be disconnected. మన జీవితంలో ఏది జరిగినా సరే ఆ సంబంధం తెగిపోకూడదు. And choose the right stores, right weapons. మరి సరైన యుద్ధ పరికరాలు, రాళ్ళు ఎన్నుకోవాలి. And not only that, అంత మాత్రమే and కాదు, as we have seen, మరి మనం చూసిన let రీతిలో us keep our eyes on the Lord. మన దృష్టిని, మన కన్నులను ప్రభు వైపు చూడాలి. Bring the Lord into the picture. మరి ప్రభువును తీసుకురావాలి. I am coming in the name of the Lord. మరి యెహోవా నామములో వస్తున్నాను. And seize that opportunity. అప్పుడు అవకాశాన్ని స్వాధీనం చేసుకోవాలి. Not only that, అంత మాత్రమే కాదు, yes, cut off that habit or cut off that enemy. ఆ అలవాటును లేకపోతే ఆ శత్రువును నరికేయాలి. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Then you can have it. అప్పుడు విజయం పొందుతాం. David did like that. దావీదు ఆ విధంగా చేశాడు. In our lives also, మన జీవితాల్లో కూడా yes, many young people, they will face Goliath. అనేక మంది యవనస్తులు గొలియాతును ఎదుర్కొంటారు. These are some of the tips we can say. మరి ఇవి కొన్ని మరి చిట్కాలు నేను చెప్తున్నాను. Yes, in a simple way. మరి సులువైన రీతిలో. The most important thing is మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే connection with God and doing things for the glory of God. మరి దేవునితో సంబంధము కలిగి ఉండి దేవుని మహిమార్థమై పనులు చేయుట. Surely you will be victorious. అప్పుడు తప్పకుండా విజయం పొందుతాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.